మహబూబ్నగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో చూచిరాతలపై ఈటీవీలో ప్రసారమైన కథనంతో అధికారులు కదిలి వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ బాధ్యులపై చర్యలు చేపట్టారు. ఖమ్మంలో లీకేజీకి సంబంధించి వరంగల్ జిల్లాలో 2 పోలీసులు అరెస్టు చేశారు. 10వ తరగతి పరీక్షల్లో చూచిరాతను ప్రోత్సహించడం, చిట్టీలను పరీక్షా కేంద్రం సిబ్బందే సరఫరా చేసిన ఘటనపై మహబూబ్నగర్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారకులుగా భావిస్తూ తిరుమల దేవునిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిబ్బందిపై కొరడా జలిపించారు. 16 మందిని అక్కడి నుంచి సాగనంపడం సహా 2 ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు. యథేచ్ఛగా చిట్టీలు ప్రోత్సహిస్తున్నారంటూ మిగతా 14 మందికి నోటీసులు జారీ చేశారు. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన వ్యక్తి చిట్టీలు అందిస్తున్న దృశ్యాలు ఈటీవీకి చిక్కాయి. తిరుమల దేవుని గుట్ట పాఠశాల వెనుక వైపు నుంచి కిటికీల ద్వారా అక్కడి సిబ్బందికి చిట్టీలు అందజేస్తున్న విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రోజ్ కు ఈటీవీ తెలంగాణ ఈనాడు బృందం తెలియజేసింది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారితో వెంటనే చర్యలు తీసుకోవాలని చరవాణిలో ఆదేశించారు. పాఠశాల చుట్టూ ఉన్న ఇళ్ల యజమానుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాస్ కాపీయింగ్ తీరుపై కలెక్టర్ ఆదేశాలతో మొదటి పట్టణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలు మొత్తానికి వస్తారు సార్, వాళ్ళు మొత్తం మాసం ఇక్కడికి ఇచ్చేసారు. పిల్లలు కూడా వస్తారా? ఏ పిల్లలు వస్తారు? వాళ్ళు వస్తారా? ఇదే ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్లు వస్తాయి. ఇదే ప్రాబ్లం ఈ స్కూల్లో మాత్రం అది ఎవరు పట్టించుకోరు. మొన్న ఇద్దరు సార్లు ఫస్ట్ రోజు వచ్చిండ్రు, ఎవరన్నా ఇక్కడ కూర్చుంటే పంపియమ్మా ఎవరన్నా ఏమన్నా అంటే నా ఫోన్ నెంబర్ తీసుకొని రాసిచ్చిపోయింది. ప్రతి ఒక్కరు ఇదే బాధ. ఈడ 10 మంది ఉంటే ఆడ 15 మంది ఉంటారు, ఆడ 15 మంది ఉంటే ఇక్కడ నుంచి ఇటు కొడితే అక్కడ పోతారు, అక్కడ నుంచి కొడితే ఈడొచ్చి కూర్చుంటారు. ఖమ్మం జిల్లాలోనూ 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం వాస్తవం కాదని కలెక్టర్ లోకేష్ కుమార్, పోలీస్ కమిషనర్ షానవాజ్ ఖాసిం స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్లో ప్రత్యక్షమైన ప్రశ్నపత్రాలు పరీక్ష ప్రారంభమైన 2 గంటల తర్వాత బయటకొచ్చాయన్న కలెక్టర్ లోకేష్ కుమార్ అది చూచిరాత మాత్రమేనని పేర్కొన్నారు. మనకి దాని ప్రకారంగా ఆల్రెడీ పోలీసుతో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత దాంతో చాలా వరకు క్లూ కూడా ఉంది. సో దాంతో యాజ్ పర్ మాల్ ప్రాక్టీసెస్ కింద మనం ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా కంటిన్యూ చేసి అక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ మనము యాజ్ పర్ సెక్షన్ 7 మనకి ఏముందో చర్యలు తీసుకుంటాము. చూచిరాతకు సంబంధించి వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ సహా మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధన్నపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం నుంచి పరీక్ష మొదలైన 5 నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం తెచ్చుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఖమ్మంకు చెందిన వారికి పంపించినట్లు తెలుస్తోంది.